వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన హనుమత్ జయంతి ఉత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. స్వదేశానికి తిరిగి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. టీనర్సాపురం మండలం బందంచర్ల గ్రామంలో పులి సంచారం, వేలుముద్రలతో భయాందోళనలో గ్రామస్తులు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. జంగారెడ్డిగూడెంలో పలు ఆలయాలలో నేత్రపర్వంగా జరిగిన హనుమత్ జయంతి కార్యక్రమాలు. భక్త సంద్రమైన ఆలయాలు, మొక్కులు చెల్లించిన భక్తులు. జంగారెడ్డిగూడెంలో శ్రీ బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ పండితులు, పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజాది కైంకర్యాలలో కాలనీ వాసులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. విగ్రహ స్థలదాత రెడ్డి సంజీవరావు దంపతులు, 29వ వార్డు కౌన్సిలర్ మానవతమూర్తి, తల్లాడి నేతాజీ శ్రీనివాస్, మైరెడ్డి జగదీష్, రెడ్డి సత్యనారాయణ, శ్రీరామ్ రెస్టారెంట్ అధినేత మద్దాల ప్రసాద్, అంబికా రెస్టారెంట్ అధినేత ఉక్కుర్తి సీతారామయ్య పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేసినట్లు అమ్మనెల్లియ మొగలరెడ్డి శ్యాంబాబు తెలియజేశారు. నీరాంజనం దదాతి కర్పూరం వెలిగించండి సారి. ఓం ధన్వనాగా ధన్వనా జింజాయేమ ధన్వనా తీవ్రాత్మధోదేమ గోవింద శ్రీ అభయానే స్వాగతాభియానే స్వాగతాభ్యమధ్యాన సనకపర్షగోత్రోద్భవస్య సాయితనామధేస్య భవాని నామృత్యాః బ్రహ్మక్షత్రం క్షత్రం బ్రహ్మ బ్రహ్మక్షత్రం దేవ దేవతా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మధ్య చెట్టు కింద స్వయంభులో వెలిసిన మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. రెండవ రోజులో భాగంగా శనివారం ఉదయం 5 గంటల నుండి ప్రభాత సేవ, నిత్యార్చన. హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటల నుండి లక్ష తమలపాకుల పూజ, నిత్య హోమ బలిహరణలు, నీరాజన మంత్ర పుష్పాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సాయంకాల హోమాలు, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాల క్రతువు చేశారు. ఆలయం వద్ద ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో లక్కవరం సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది శాంతి భద్రతలను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదయ్య కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పలు సేవా బృందాల వారు సేవలందించారు. మజ్జిగ చలివేంద్రం వద్ద భక్తులు దాహార్తి తీర్చుకున్నారు. అన్నదాన సత్రం నందు అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. హనుమత్ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 2వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల నుండి స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన, ఉదయం 8 గంటల నుండి నిత్య హోమం, బలిహరణ అనంతరం శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి గ్రామోత్సవం, నిత్య హోమం, బలిహరణలు, నిరాజన మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు అనగా మంగళవారం వరకు శ్రీ హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 5 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసినారు. తదుపరి ఈ ఉత్సవ పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల నుండి వివిధ పూజలు అలాగే హోమం కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి శ్రీ స్వామివారికి లక్ష తమలపాకులతో లక్షార్చన పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారికి
పంచామృత అభిషేకం కూడా జరపబడింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారైన రవిచంద్ర గారు, సిఏ గారైన రాజేష్ గారు, అలాగే లక్కవరం ఎస్ఐ గారు పోలీసు బందోబస్తు బాగా ఏర్పాటు చేశారు. సిఏ గారు, ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఉదయం నుండి 6 గంటల నుండి భక్తులకు సేవలు అందిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం 10 గంటల నుండి అన్న ప్రసాదం కూడా ప్రారంభించడం జరిగింది. భక్తులు ఈ రోజు సుమారు 20,000 నుండి 25,000 మంది ఉంటారని అంచనా వేస్తున్నాం. సుమారు 10,000 మందికి పైగా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారి దేవస్థానంలో జరుపు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రేపు ఉదయం 6 గంటల నుండి శ్రీ స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు యథావిధిగా హనుమత్ జయంతి పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. అనంతరం ఉదయం 9 గంటల నుండి శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మధ్యాహ్నం గ్రామోత్సవం కూడా జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సమీపంలో వెంచేసి ఉన్న వినాయక ఆంజనేయ స్వామి వెంకట స్వామి మందిరం వద్ద హనుమత్ జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భజన కాలక్షేపం చేశారు. ఓం నారాయణ ఆదినారాయణ జై శ్రీరామ్ నామంతో మందిర ప్రాంగణం మారుమ్రోగింది. ఆంజనేయ ఉత్సవ విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేశారు. సందర్భంగా భారీ స్థాయిలో అన్నదానం చేశారు. సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ జ్యోతి బస్సులు అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన గుండె వైద్య నిపుణులు కేశవరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్వయంభువే వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి వారి ఆలయాల వద్ద హనుమత్ జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామివారికి ఉదయం 4:45 సుప్రభాత సేవ, అనంతరం 5 గంటలకు సంకల్పం, కలసారాధన, వరుణ ప్రార్థన, హనుమాన్ సహస్ర నామార్చన వంటి పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుండి శ్రీరామ జయరామ జయ జయరామ నామ సంకీర్తన చేశారు. మధ్యాహ్నం 12:15 మహా నివేదన, నీరాజనం, మంత్రపుష్పం వంటి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నదానం చేశారు. సాయంత్రం 5:03 నుండి 21 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులు భారీ స్థాయిలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ అభయాంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఈ రోజు హనుమంతుని జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయండి. దానిలో భాగంగా ఈ రోజు ఉదయం సుప్రభాత సేవ స్వామికి, తర్వాత హనుమంతునికి అభిషేకాలు జరిగినాయండి. దాని తర్వాత స్వామికి సహస్రనామార్చన జరిగింది. సహస్రనామార్చన అనంతరం స్వామికి షోడశోపచారాలతో పూజ అయిన తర్వాత స్వామికి హారతులు, పంచహారతులు ఇచ్చారండి. స్వామికి పంచహారతులు అయిన తర్వాత స్వామికి శ్రీరామ జయరామ జపయజ్ఞం జరుగుతుందండి. శ్రీరామ జయరామ జయ జయరామ అని జపం జరుగుతుంది. దీనిలో భాగంగా సాయంత్రం 5 కానించి స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణ ఉందండి. హనుమాన్ చాలీసా పారాయణ 21 సార్లు జరుగుతుంది. ఈ రోజు అన్న సమారాధన కార్యక్రమం ఉందండి శ్రీ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర. ఆ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులందరూ విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుచున్నాము. దీనికి సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై జయ శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమత్ జయంతి పూజలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. నాగవల్లి దళాలు సింధూరంతో స్వామివారికి విశేష కైంకర్యాలు చేశారు. వేకువజాము నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు, సీతారామచంద్ర స్వామి విగ్రహాలకు అర్చన, అష్టోత్తరం వంటి పూజలు చేశారు. తమలపాకులతో విశేష కైంకర్యాలు జరిపారు. పంచామృతాలతో వివిధ జలాలతో అభిషేకాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు దంపతులతో పాటు భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. వైశాఖే మాస కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే అని వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథికి శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు హనుమత్ జయంతి. అటువంటి హనుమత్ జయంతి రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో హనుమత్ జయంతి
జయంతి మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఈ హనుమత్ జయంతి మహోత్సవంలో స్వామివారిని విశేషంగా ముందుగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనము, అలాగే నవగ్రహ ఆరాధన, కుంభ పూజా కార్యక్రమాలు, ఆ తదుపరి స్వామివారికి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి ఆ సీతారాముడికి ఆంజనేయ స్వామి వారికి కూడా అభిషేక తిరుమోంజనం అయిన తర్వాత, స్వామివారికి నూతన వస్త్ర అలంకరణ అయిన తర్వాత, స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి నాగవల్లి సింధూరధనం అంటే గంగ సింధూరం తమలపాకులతో గనక అర్చించి సహస్రనామార్చన కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆంజనేయ స్వామి వారిని గంగ సింధూరం తోటి అలాగే తమలపాకులతోటి శనివారం రోజున కనుక ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఎటువంటి నవగ్రహ బాధలు కూడా ఉండవు. అలాగే దుష్టగ్రహాలన్నీ కూడా పాలదోరతాడు. అటువంటి హనుమంతుణ్ణి శనివారం మంగళవారం రోజున కనుక దర్శించినట్లయితే మనకున్నటువంటి గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. బుద్ధి, బలము, యశస్సు, కీర్తి కూడా స్వామివారు మనందరికీ కూడా ఇస్తారు. అటువంటి మహా తేజస్సుతోటి వెలుగుబోతున్నటువంటి ఆ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో హనుమత్ జయంతి మహోత్సవంలో మరి వేలాది మంది కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే శనివారం, మంగళవారం కూడా భక్తాంజనేయ స్వామి వారిని వేలాది మంది కూడా దర్శించుకుంటూ ఉంటారు. అలా దర్శించుకోవటం మూలంగా మనకున్నటువంటి గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కనుక ప్రతి శనివారం, మంగళవారం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని, భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకుని జనులందరూ కూడా ధన్యులు కావలసిందిగా తెలియజేస్తున్నాము. శ్రీ భక్తాంజనేయ స్వామి మరియు గంగారమ్మ అమ్మవారి ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ వీధిలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద 20వ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ కోటేశ్వరరావు, వకలగడ్డ మాణిక్యాలరావు, పంది సత్యనారాయణ, బండారు ఏడుకొండలు, నాయుడు శ్రీను, కంచర్ల విష్ణు, బూరుగు రవి, దోమరి శ్రీను, తాడేపల్లి ఉమా, వక్కలగడ్డ శ్రీను, రాఘోలు రామకృష్ణ, ఏలూరు రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు భారీ స్థాయిలో అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. హనుమత్ జయంతి 20వ వార్షికోత్సవం సందర్భంగా మన మున్సిపల్ గారి వీధిలో వేయించేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి ఉత్సవములు జరుపుబడుచున్నవి. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాము. 5 రోజులు పూజలు నిర్వహించబడును. 6వ తారీఖున అఖండ అన్న సమారాధన జరుపబడును. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి వారిని వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మేడవరపు విద్యాసాగర్, ఎంపీటీసీ కొయ్య రమారెడ్డి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం మండలం బందంచర్ల గ్రామంలో పులి సంచరిస్తుంది అనే వార్తలు రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పులా లేక మరేదైనా జంతువా అనే కోణంలో రైతులు ఆలోచనలో పడ్డారు. పొలంలో పులిలాంటి వేలిముద్రలను రైతులు గుర్తించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలియజేశారు. ఈ వేలిముద్రలపై అటవీ శాఖ అధికారులు పరిశీలించి వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ జరిగే సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో పటిష్టంగా కొనసాగుతున్న భద్రతతో పాటు ఆ ప్రాంగణం లోపల వెలుపల ఏర్పాట్ల గురించి, వాహనాల పార్కింగ్ గురించి, బందోబస్తు చర్యల గురించి అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణాలలో కలియ తిరిగి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న పార్కింగ్ స్థలాలను పరిశీలించి మెరుగైన చర్యల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. సిఆర్ రెడ్డి కాలేజ్ లోకి వెళ్లొచ్చేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ దారులు మినహాయించి మిగతా మార్గాలేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనివల్ల ఎన్నికల అధికారుల అనుమతి ఉన్నవారు మాత్రమే పోలీసులు తనిఖీల అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లొచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ లోపల వెలుపల భద్రతను సమీక్షించారు. ప్రహరీ గోడకు 2 వైపులా రాళ్లు, కట్టెలు లేకుండా చూడాలని, పటిష్టమైన బందోబస్తు చేపట్టేలా ఆదేశాలు
ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల ద్వారా కాకుండా ఎట్టి పరిస్థితులలోనూ ప్రహారీ గోడ దూకి ఎవరూ రాకుండా నిరంతర పహారాతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోటీ అభ్యర్థుల వాహనాల పార్కింగ్ ను ఇంజనీరింగ్ కాలేజ్ లోని ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్దనున్న నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లో నిలుపుకునేలా మిగతా కౌంటింగ్ ఏజెంట్ల వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు ఎన్ఎస్ఎస్పీ సుప్రజ, అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపరాణి, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు, ఆదిప్రసాద్, ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు, ఏలూరు 3 టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమత్ జయంతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకు అప్పాలు, పులిహోర, ప్రసాద వితరణ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండల సభ్యులు ఐనీడి వెంకటకృష్ణ, రైలంగి మారుతి సుభాస్కర్ రావు, మిద్దె శ్రీనులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎస్పీకే శర్మ విశేష పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడ మండలం దేవులపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నందు హనుమత్ జయంతి కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. స్వామి వారికి వివిధ జలాలతో అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త కర్పూరం నాగరాజు, లక్ష్మీ దంపతులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర రెడ్డిల ఆదేశాలపై జంగారెడ్డిగూడెం సిఐపి రాజేష్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బసు, లక్కవరం సుధీర్ బాబు, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది నాగులగూడెం గ్రామంలో కాటన్ సెర్చ్ ను నిర్వహించారు. ఆ ప్రాంతంలో అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల యొక్క కదలికలను గురించి, ఏ విధమైన రికార్డు లేని వాహనాలను గురించి స్వాధీనం చేసుకుని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కాటన్ సెర్చ్ నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి విచ్చేశారు. గత 15 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఈ నెల 4వ తేదీన కౌంటింగ్ ఉండడంతో ఆయన స్వదేశానికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి పలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కౌంటింగ్ సరళిపై నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. జిలుగుమిలి మండలం రమణక్కపేట వద్ద ఆగి ఉన్న లారీని పాసింజర్ ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు మృతి చెందారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గాయాల పాలైన క్షతగాత్రులందరినీ అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన వారుగా తెలియజేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామివారి దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలోల తాతాజీ మేరీ సుశీల దంపతులతో కూడిన ఉత్సవ కమిటీ మరియు వారధి ట్రస్ట్ సంయుక్తంగా హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభాత పూజ, విశేష అభిషేకం, ఆకు పూజ నిర్వహించిన అనంతరం సామాజిక సేవలో భాగంగా పవిత్ర హనుమత్ జయంతిని పురస్కరించుకుని 2024లో వారధి ట్రస్ట్ చేపట్టి అమలు చేసిన బాలిక భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కార్యక్రమం కొనసాగింపులో భాగంగా షేక్ బాజితా అనే బాలికకు దాతలు పుప్పాల సత్యనారాయణ 10,000 రూపాయలు, కొల్లేపర ఆనంద్ 5,000 రూపాయలు, నవత ట్రాన్స్పోర్ట్ తాళ్ల దుర్గాప్రసాద్ 5,000 రూపాయలు, హైదరాబాద్ కు చెందిన మాధవర్పులు అఖిల్లతో పలువురు సంయుక్తంగా 5,000 రూపాయలు కలిపి మొత్తంగా 25,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాస్ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి, ఇమ్మని శశికుమార్, రావురి కృష్ణ, చిటికెల అచ్చిరాజు, మద్దాల ప్రసాద్, చిరంజీవి అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, జనసేన నాయకులు చింతల నాని, కోరా రంగనాథ్, పాలూరి లక్ష్మణరావు, బల్లె పండు, షేక్ హసీనా మస్తాన్, గుల్లపూడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడైనటువంటి వలవల తాతాజీ గారు స్థాపించి బాలికా విద్యా పథకం అనేటువంటి ఒక పథకాన్ని కూడా గత కొన్ని నెలలుగా నిర్వహించడం జరుగుతుంది. ఆ పథకంలో భాగంగా పేదలకు చెందినటువంటి ఒక బాలిక యొక్క భవిష్యత్తు కొరకు, ఉన్నత విద్య కొరకు కూడా 25,000 రూపాయలు అనేటువంటిది బ్యాంక్ డిపాజిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ డిపాజిట్ మెచ్యూర్డ్ అయిన తర్వాత ఆ పాప ఉన్నత విద్య చదువుకోవడానికి కానీ, లేకపోతే వివాహాలు కానీ ఆ డబ్బు అనేటువంటి ఉపయోగపడేటువంటి పరిస్థితి ప్రకారం మంచి ప్లానింగ్ చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దానిలో భాగంగానే హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున షేక్ బజితా అనేటువంటి ఒక పాపకి ఈ రోజున 25,000 రూపాయలు ఈ యొక్క డోనర్స్ యొక్క సహాయంతో అందించడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం. మిత్రులు పుప్పాల సత్యనారాయణ గారు వారి సుమారు రీసెంట్గా డాక్టర్ కంప్లీట్ అయిన మణికంఠ బర్త్డే సందర్భంగా 10,000 రూపాయలు, అదేవిధంగా మిత్రులు సేవా తత్పరులైనటువంటి కొల్లేపర ఆనంద్ గారు ఒక 5,000 రూపాయలు, అదేవిధంగా నవతకు సంబంధించిన మూర్తి గారు ఒక 5,000 రూపాయలు, హైదరాబాద్ చెందినటువంటి అఖిల్ గారు ఒక 5,000 రూపాయలు, మొత్తం టోటల్గా ఏంటంటే ఈ రోజున 25,000 రూపాయలు డోనర్స్ అనేటువంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వడంతో పాప యొక్క జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది నింపడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. చేత మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం పెట్టేటువంటి ఖర్చు చాలా పడుతుంది. అందులో ఇటువంటి చేసేటువంటి చిన్న సహాయం అనేటువంటిది ఒక కుటుంబాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా ఆ పాప ఈ చిన్న సహాయంతో చదువుకుని కానీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళినట్లయితే తన కుటుంబం అనేటువంటిది నిలబడేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు తన పిల్లలను కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఆ పాప ఇలాంటి కార్యక్రమాలు కూడా డొనేట్ చేసేటువంటి అవకాశం కూడా రావాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి వలవల తాతాజీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన హనుమత్ జయంతి ఉత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. స్వదేశానికి తిరిగి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. టీనర్సాపురం మండలం బందంచర్ల గ్రామంలో పులి సంచారం, వేలుముద్రలతో భయాందోళనలో గ్రామస్తులు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. జంగారెడ్డిగూడెంలో పలు ఆలయాలలో నేత్రపర్వంగా జరిగిన హనుమత్ జయంతి కార్యక్రమాలు. భక్త సంద్రమైన ఆలయాలు, మొక్కులు చెల్లించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.